కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమాని తెరకెక్కించడం ఒక ఎత్తు, దాన్ని క్యాష్ చేసుకోవడం మరొక ఎత్తు. రిలీజ్ కి ముందు ఎంత హైప్ క్రియేట్ చేస్తే కలెక్షన్స్ అంతలా వస్తాయి. ఇందులో ఎక్కడ మిస్ఫైర్ అయినా దాని ఎఫెక్ట్ భారీగా ఉంటుంది. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఇరుక్కుపోయింది గోట్. రిలీజ్ కి 5 రోజులే టైం ఉన్నా సౌండ్ ఎక్కడా వినిపించడం లేదు. ఇళయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గోట్ సెప్టెంబర్ 5న ఈ ప్రాజెక్టు నేషనల్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. మామూలుగా విజయ్ సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. కటౌట్లు, ప్రమోషన్స్ తో కాలీవుడ్ మొత్తం దద్దరిల్లిపోతుంది. డిస్ట్రిబ్యూషన్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. కానీ గోట్ విషయంలో ఈ జోష్ ఎక్కడా కనిపించడం లేదు. సినిమాకు మంచి సపోర్ట్ ఉన్నా ఆశించిన స్థాయిలో బజ్ రావడం లేదు. గోట్ సినిమాపై 2 అంశాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మొదటిది వెంకట్ ప్రభు ట్రాక్ రికార్డ్. నాగ చైతన్యతో కస్టడీ చేసి ఫామ్ కోల్పోయాడు. దాని ఎఫెక్ట్ గోటుపై పడింది. ఇక మ్యూజిక్ విషయంలో యువన్ శంకర్ రాజా చేతులెత్తేశాడు. గోట్ సాంగ్స్ చార్ట్ బస్టర్ అయి ఉంటే అంచనాలు ఎవరెస్ట్ ఎక్కేవి. కానీ అలా జరగలేదు. వీటికి తోడు విజయ్ డీఏజింగ్ కూడా మైనస్ గా మారింది. తమిళంలో గోట్ ప్రమోషన్స్ నాన్ స్టాప్ గా జరుగుతున్నాయి. కానీ తెలుగు, హిందీలో ఇంకా మొదలు పెట్టలేదు. విజయ్ ఎలాగూ హైదరాబాద్, ముంబై రాడు. మిగిలిన టీం అక్కడ ప్రచారం చేస్తే ఎంతవరకు ప్లస్ అవుతుందో చెప్పలేం. మొత్తానికి లాస్ట్ ఇయర్ విజయ్ చేసిన లియోకు కనీ విని ఎరుగని హైప్ వచ్చింది. కానీ గోట్ విషయంలో ఈ సౌండ్ ఎక్కడా వినిపించలేదు. మరి యూనిటీ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.